మహేశ్వరం ప్రజలపై గోవిందుడు అనుగ్రహం ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బ్రాహ్మణ సంఘాల మద్దతుతో కాంగ్రెస్ విజయం. తులసి శ్రీనివాసరావు. బస్తీలో సమస్యలకి చెక్, అభివృద్ధి చర్యలు వేగవంతం. కార్పొరేటర్ అరుణ. బంజారాహిల్స్ లో అద్భుతం. రెవెన్స్ బోర్న్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఫ్యాషన్ శోభ. మియాపూర్లో కమ్మ కార్తీక వనభోజన మహోత్సవానికి సిద్ధం. ఆదివారం అందరూ తప్పక హాజరు కావాలని నిర్వాహకుల పిలుపు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ విజయం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంప్ కార్యాలయంలో సంబరాలు హోరెత్తాయి. జగద్గిరిగుట్టలో నిహారిక హత్య కేసు ఛేదన. తూరపు బంధువు శివమాధవరెడ్డి అరెస్ట్. శ్రీనగర్లో అర్ధరాత్రి భారీ పేలుడు. నవగావ్ పోలీస్ స్టేషన్లో 9 మంది మృతి, 32 మందికి గాయాలు. ప్రజాబాట కార్యక్రమం ద్వారా మన్సరాబాద్ డివిజన్లో ప్రమాదకర విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ముందుగా హెడ్లైన్స్. బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అమీర్పేటలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. మహేశ్వరం మండల్ అమీర్పేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి భారీ కాన్వాయ్తో హాజరయ్యారు. గ్రామానికి చేరుకోగానే ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు ఘన స్వాగతం పలికారు. కార్తీక మాస శనివారం స్వామివారిని దర్శించుకోవడం అదృష్టమంటూ ప్రజలందరిపై గోవిందుడు అనుగ్రహం ఉండాలని కేఎల్ఆర్ ఆకాంక్షించారు. మహేశ్వరం నియోజకవర్గం శాంతి, శ్రేయాభివృద్ధులు కలగాలని, స్వామివారి చరాలు అందరినీ కాపాడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీలు, ఇందిరమ్మ కమిటీలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాంకర్ పట్టు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో బ్రాహ్మణ సంఘాల కీలక పాత్ర ఉందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఫెడరేషన్ ప్రతినిధులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు బ్రాహ్మణ సంఘాల సంపూర్ణ మద్దతు అందించిన విషయాన్ని తెలియజేశారు. మంత్రి ఇచ్చిన సూచనలు, దిశానిర్దేశాల మేరకు నవీన్ యాదవ్ కు సంఘాల మద్దతు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నేత తులసి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మరియు శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంలో మా సంఘాలు సమిష్టిగా పనిచేశాయి. లక్ష్యంగా పెట్టుకున్నట్లుగానే 25,000 మెజార్టీతో నవీన్ యాదవ్ను గెలిపించగలిగామని విశ్వాసం ఉంది అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను భ్రమలో ఉంచి చట్టపరమైన వ్యవస్థలను బలహీనపరిచిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీని అని, అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగేలా కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో వివిధ పార్టీల పరిస్థితి మరింత క్షీణిస్తుందని, ప్రజలు ఇప్పుడు చేయి గుర్తునే విశ్వసిస్తున్నారని బ్రాహ్మణ సంఘాల నేతలు వెల్లడించారు. రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బ్రాహ్మణ పెద్దలు మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ నాయకులు కలవడం జరిగింది. సందర్భం ఏంటంటే, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బ్రాహ్మణులు ఓట్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి దోహదపడాలని వారి యొక్క పిలుపు మేరకి అందరం కూడా పనిచేయడం జరిగింది. అనుకున్న విధంగానే మాకున్నటువంటి 7-8 వేల ఓట్లలో దాదాపుగా 5,000 పైన ఓట్లు పోలేని, అందులో 4,000 దాకా కూడా కాంగ్రెస్ పార్టీకే వేయడం జరిగింది. ఈ విజయం అనేది ఊహించిన విధంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో దాదాపు 25,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మేము ఆ రోజే చెప్పాం, ఎన్నికల ముందే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. రాబోయే రోజుల్లో పువ్వు చెవులకి, కారు షెడ్లకి ప్రజల హృదయాలను నత్తుకునేది చెయ్య గుర్తు. భాగ్యనగరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జనకేతను ఎగరేస్తుంది. ఒక భ్రమలో, ఒక పిచ్చుల జనాలను పెట్టి తెలంగాణ ఇచ్చిన వాళ్ళని వదిలేసి తెలంగాణ తెచ్చిన వాళ్ళం అని చెప్పి రాజ్యం వెళ్ళి అన్ని విభాగాల్ని, అన్ని మంత్రి పోర్ట్ఫోలియోలని, అన్ని చట్టబద్ధమైన విభాగాల్ని విధ్వంసం చేశారు గత 10 ఏళ్లలో. ఈ రోజున మరి మా ముఖ్యమంత్రి గారు కానీ, వారి మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారితో కూర్చుని ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోని అన్నిటినీ సరిదిద్దుతూ సమతుల్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా అన్ని పథకాలని, ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మేము మళ్ళొక్కసారి చెప్తున్నాం,
ఈరోజు మా ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మా ముఖ్యమంత్రి గారు, మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఏవైతే కమిటీలో మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానాలు ఇచ్చారో ప్రజలకి, ముఖ్యంగా బడుగు వర్గాలకి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 రూపాయల కిలో 6 కిలోల బియ్యం, సన్న బియ్యం పర్ హెడ్ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా పెన్షన్లు కూడా మొదలైనవి, రేషన్ కార్డులు ఇవ్వడం మొదలైంది. ఈ విధంగా ఒక్కొక్క పథకాన్ని ఒకటి 200 యూనిట్స్ కరెంట్ అయితే చాలా సగౌరవంగా కరెంటు విషయం నడుస్తుంది. ఎందుకంటే 200 యూనిట్ల కంటే తక్కువ ఉండే కరెంటు వాళ్ళకి గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ అధికారులు వెళ్ళి ప్రత్యేకంగా అమ్మ మీకు జీరో బిల్, మీరు రూపాయి కట్టక్కర్లేదు అని చెప్పి ప్రభుత్వ అధికారులు వెళ్ళి వాళ్ళకి జీరో బిల్ను కూడా ఇవ్వడం జరుగుతుంది 200 యూనిట్ల లోపల వాడుకున్న వాళ్ళకి. ఈ విధంగా అన్ని పథకాలు చేసుకుంటూ వస్తున్నారు. మిగతా పథకాలను కూడా అతి త్వరలోనే మా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏ ఒక్క వాగ్దానాన్ని విస్మరించారు మా ముఖ్యమంత్రి కానీ, వారు మంత్రివర్గ సహచరులు కానీ ప్రతి ఒక్కటి అమలు చేస్తారు. ముఖ్యంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు శ్రద్ధ వహించి ప్రభుత్వంలో అన్ని పోర్ట్ఫోలియోలతోటి మాట్లాడి అందరి మంత్రులతోటి ఏ పథకాలు మనం ప్రభుత్వంలో ప్రజలకు అనౌన్స్ చేసాం, వాటిని ఎప్పుడెప్పుడు అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేయాలి, ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలనే విషయంలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తున్నారు ఈ రోజున ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ప్రజలందరూ కూడా మేము మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఎన్నిక రాబోయే రోజుల్లో వచ్చినా మీరు కాంగ్రెస్ పక్షాన ఉండండి, కాంగ్రెస్ మీ పక్షాన ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కారు షెడ్ కి పువ్వు చెవులకి కాంగ్రెస్ చేయే మీ అందరూ పేర్కొన్నారు. యాంకర్ పత్రి సైదాబాద్ డివిజన్ లోని భూలక్ష్మి నగర్ లో డ్రైనేజ్ సమస్యల పరిష్కారం మరియు సీసీ రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కార్పొరేటర్ కొత్తకాపు అర్నా రవీందర్ రెడ్డి తెలిపారు. కరణ్ బాగ్ లో కలుషితమవుతున్న నీటి పైప్ లైన్ సైదాబాద్ డివిజన్ పరిధిలోని భూలక్ష్మి నగర్ ను సమస్యల రహితంగా మార్చేందుకు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామని కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అర్నా రవీందర్ రెడ్డి తెలిపారు. స్థానికుల నుంచి వచ్చిన డ్రైనేజ్ సమస్యలను పరిశీలించిన అరుణ వాటిని పూర్తిగా పరిశీలించేందుకు మున్సిపల్ అధికారులకు సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా బస్తీలో ప్రతి గలీలో సీసీ రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బస్తీలు మరింత అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో అవసరమైన అన్ని పనులు ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు. కరణ్ బాగ్ ప్రాంతంలో మంచినీటి పైప్ లైన్ కలుషితమవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత శాఖలను అలర్ట్ చేసి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించినట్టు కార్పొరేటర్ తెలిపారు. ప్రజలకు శుభ్రమైన నీరు, శుభ్రమైన వాతావరణం కల్పించడం తమ ప్రధాన ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. యాంకర్ పార్ట్ 4 బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన రెవెన్స్ బోర్న్ యూనివర్సిటీ లండన్ మెగా ఎడ్యుకేషనల్ సమ్మిట్ అట్టహాసంగా జరిగింది. సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేడుకలో భాగంగా బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లో సాయంత్రం సమయం విద్యా, విదేశీ అవకాశాలు, గ్లామర్ ఆల్ ఇన్ వన్ గా కనిపించిన అద్భుత వేడుకకు వేదికైంది. ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్ సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మరియు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో రెవెన్స్ బోర్న్ యూనివర్సిటీ లండన్ వారి మెగా ఎడ్యుకేషన్ సమ్మిట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్స్ బోర్న్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జాన్ కింగ్స్బరీ, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సమన్ రాబర్ట్, ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎండి మోహిత్ గంభీర్, ఈడీ విధి మిశ్రీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. విద్యా అవకాశాలు, భవిష్యత్ కెరీర్ ప్లానింగ్ గురించి విద్యార్థులకు స్పష్టతనిచ్చిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఫ్యాషన్ షో. ర్యాంప్ పై మెరిసిన అందాల భామలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. స్టైల్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ ఆల్ టుగెదర్ గా ఈ ఫ్యాషన్ ప్రదర్శన సమ్మిట్ కు మరింత గ్లామర్ తెచ్చింది. పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు విదేశీ విద్యా అవకాశాలు తెలుసుకోవడానికి వచ్చిన వారు కార్యక్రమం నిర్వహణ, మోడల్స్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించారు. విదేశీ విద్య, ఫ్యాషన్, ఫ్యూచర్ ఒకే వేదికపై కనిపించిన ఈ సమ్మిట్ పాల్గొన్న వారందరికీ ఒక ప్రత్యేక అనుభవాన్ని అందించింది. ఎంతగానో ఆకట్టుకుంది. యాంకర్ పార్ట్ 5 మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన మయూర్ నగర్ వెళ్లే రోడ్డుపై జరుగుతున్న కమ్మ సంఘం కార్తీక మాస వనభోజనాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఆదివారం జరిగే మహోత్సవానికి కమ్మ సోదర సోదరీమణులందరూ తప్పక హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. కులంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయూతగా పనిచేసే మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన మయూర్ నగర్ వెళ్లే రోడ్డుకు అద్దం పట్టేలా అలంకరణలు, ఏర్పాట్ల సందడి.
ఖమ్మం సంఘం నిర్వహిస్తున్న కార్తీక మాస వనభోజనాలు గ్రౌండ్ పూర్తిగా సిద్ధమైంది. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వనభోజనాలు కమ్మ సమాజం ఒకే వేదికపై కలుసుకునే, పరస్పరం మాట్లాడుకునే, కుటుంబాలతో కలిసి పండుగలు జరుపుకునే ప్రత్యేక సందర్శం. ఈ ఆదివారం జరగబోయే మహోత్సవానికి కమ్మ సోదరులు తప్పకుండా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈసారి వనభోజ మహోత్సవాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేశారు. కేవలం భోజనం వినోదం మాత్రమే కాదు, కులంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు చేయూతనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సహాయం అవసరమైన వారికి ఆర్థికంగా, సామాజికంగా, విద్యారంగంలో ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని నిర్వాహకులు వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విలువైన సందేశాలు, కుటుంబాల కోసం ప్రత్యేక యాక్టివిటీస్, ఇవి అన్నిటితో కార్తీక వనభోజనం ఒక పెద్ద కుటుంబ వేడుకలా మారనుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. కుల సంఘం ఐక్యత, యువతలో విలువలు, పెద్దలు సామాజిక బాధ్యత, ఈ 3 ప్రధాన అంశాలపై ఈ వనభోజనం సాగనుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆదివారం మియాపూర్లో జరిగే ఈ మహోత్సవం కోసం కమ్మ సమాజం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. రేపు 16వ తారీఖు జరగబోయే కమ్మ సంఘం KPHB వనభోజనాల కార్యక్రమానికి మియాపూర్ మెట్రో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మయూర్ నగర్ రోడ్ లో ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్, ఆ గ్రౌండ్ ని మనం వేదికగా చేసుకుంటున్నామండి. దయచేసి అందరూ అబ్జర్వ్ చేయాలి. మియాపూర్ మెట్రోకి బ్యాక్ సైడ్ మయూరి నగర్ వెళ్ళే రోడ్ లో ఉన్న రోడ్డుకి 100 ఫీట్ కొత్త రోడ్ లో ఉన్నది ఈ ఏరియా. ఆల్మోస్ట్ అందరికీ కూడా అడ్రస్ షేర్ చేయడం జరిగింది. మియాపూర్ మెట్రోకి వెళ్ళే పిల్లర్ నంబర్ 654 దగ్గర యూటర్న్ తీసుకోవాలి. మనం 654 దగ్గర యూటర్న్ తీసుకొని మీకు ఆ కొత్త రోడ్లోకి వస్తే మీకు రైట్ సైడ్ లో మొత్తం అంతా కూడా పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాలు మనకి జరుగుతున్నాయి. దయచేసి అడ్రస్ కి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఆర్గనైజర్స్ నంబర్స్ దాని మీద పబ్లిష్ చేస్తున్నామండి. వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కూడా మీకు చేస్తారు. అలాగే లొకేషన్ మ్యాప్ కూడా షేర్ చేయడం జరిగింది అన్ని గ్రూపుల్లో కూడా. మీరు ఆ లొకేషన్ మ్యాప్ ని ప్రెస్ చేసినా కూడా మీకు అది దొరుకుతుంది. అలాగే ఫ్లెక్సీలు, అన్ని కాలనీలో ఫ్లెక్సీలు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల మీద కూడా స్కానర్ ఉంది మనకి. మీరు ఒక్కసారి ఆ స్కానర్ కనుక ప్రెస్ చేసుకుంటే కనుక మీకు లొకేషన్ అడ్రస్ క్లియర్ గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విస్తృతంగా సంబరాలు నిర్వహించారు. బాణాసంచా, కాల్పులు, మిఠాయిలు పంచడంలో కార్యాలయం సందడిగా మారింది. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. ఈ విజయోత్సవం నేడు పికెట్లోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయంలో ఉరకలెత్తింది. ఎర్రగడ్డ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నియోజకవర్గంలోని కీలక నాయకులు, పదునైన కార్యకర్తలు బెంచీలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. విజయం మనదే అన్న ఆనందంలో బాణసంచ కాల్చి ఆకాశం రంగుల కాంతులతో మెరిసిపోయేలా చేశారు. మిఠాయిలు పంచుకొని ఒకరిపై ఒకరు ఆలింగనం చేసుకుని విజయం జాతరగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, ఈ విజయం కేవలం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే కాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి చేసిన అహర్నిశల కృషికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే బలపరిచారో వారిని ఆశీర్వదించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కేటీఆర్ గారు ఎన్నో అబద్ధాలు మాట్లాడాడు. కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజాలు చెప్పి వాళ్ళకు వివరించి వాళ్ళంతా అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు ఏదైతే క్యాండిడేట్ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారో వారిని గెలిపించడం. ఈరోజు వాళ్ళు 3 నెలల నుంచి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏమేమి జరిగిందని చెప్పారు. కానీ ఇలా జనాలు వాళ్ళు చెప్పిన అబద్ధాలు, ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజాలు. 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. 3 సంవత్సరాల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మంచి జరిగే దానికి ఈరోజు వాళ్ళు ఆశీర్వదించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకనైనా కేటీఆర్ గారు మారాలి, కేసీఆర్ కుటుంబం మారాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి, లేకుంటే డైవర్ట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు. ఈరోజు మేము ఇచ్చిన 2023లో ఏదైతే హామీలకు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ, అదే కాకుండా చదువుకున్న పిల్లల నుంచి తీసుకొని వృద్ధుల వారికి అనేక విధంగా ప్రభుత్వాన్ని ఉన్న డబ్బులతో పనిచేస్తున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాలని అప్పులకు మార్చుకొని కేసీఆర్ గారు ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేస్తే గతంలో జీతాలు కూడా ఇవ్వకపోతుంది నెలకి గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు జీతాలు టైంకి వచ్చి అన్ని విధాల మేలు జరుగుతున్న చూసి
జనాలు అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఏ ఎలక్షన్లు అయినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతాప్ అన్న కావచ్చు, మధుకర్ అన్న కావచ్చు, సంతోష్ యాదవ్, నర్సింగ్ వాళ్ళంతా చాలామంది వచ్చి రోజు ప్రచారం చేసి పార్టీకి సేవలు అందించినందుకు, సహకరించినందుకు వారితో పాటు అంత రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ, చైర్మన్లు, చైర్పర్సన్లు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క గెలుపు కాంగ్రెస్ పార్టీ సమిష్టికంగా పనిచేయడం, దాంతోపాటు ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీ, మంచిగా చేస్తున్న పార్టీ, ఈ పార్టీతోటే ఈ ప్రభుత్వంతో డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని సహకరించడానికి వారు చేస్తున్న మంచి పనులని గుర్తింపుకే ఈ యొక్క విజయం. స్వయంగా మీకు తెలుసు ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా అప్పుడు అంతకు ముందుకు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండే, ఈరోజు కూడా అక్కడ బీఆర్ఎస్ఏ 3 సార్లు గెలిచినా కూడా ఈరోజు కాంగ్రెస్ గెలిచిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో వచ్చి ప్రచారం చేసినందుకు మొత్తం జనాలు వారికి బలపరుస్తూ ఈ యొక్క గెలుపునిచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే మన కంటోన్మెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారికి ఏదో సలహా ఇచ్చారు. ఆ సలహాలు పట్టుకొని ఇక్కడ ఏమి జరగలే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలే, అదేవిధంగా జూబ్లీస్ అవుతుందంటే ఏ విధంగా అయితే పూర్తిగా ముఖ్యమంత్రి గారు కూడా గణేష్ చెప్పిండు, శ్రీ గణేష్ ఇక్కడ ఏమేమైతే డెవలప్మెంట్ అవుతుంది, అయిపోయింది, ఒక రోజున ఖర్చు పెట్టింది అన్న అభివృద్ధికి డబ్బులు తీసుకుపోయింది అన్న దానికి నీకు జియోలు చూపిస్తే రిజైన్ చేస్తున్నారు. నేను కూడా గాంధీ భవన్లో జియో కాపీలన్నీ చూపించాను. రిజైన్ చేయలేదు, సవాలుకు వచ్చి కూర్చోలేదు, కూడా పారిపోయిండు. అబద్ధాలు నమ్ముకొని ఇక్కడ కంటోన్మెంట్లో ఏం జరగలేదని ఆడ చూపించి గెలవాలనుకుంటు, కానీ నిజాలు చెప్పినాక ఈరోజు వారు కంటోన్మెంట్ తీసుకోకుంటే కొంచెం ఏమైనా ఓట్లు ఎక్కువ తక్కువ అవుతుండే, కానీ కంటోన్మెంట్ తీసుకున్నందుకు వారు ఎంత మోసం చేయాలనుకుంటే ప్రజలు అనేది కూడా అర్థమైంది. కంటోన్మెంట్ ఎట్లా ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదే మాదిరిగా కూడా జూబ్లీహిల్స్ కావాలని ఆలోచనతో ఆ ప్రజలందరూ అవకాశం ఇచ్చారు తెలిపారు. యాంకర్ పట్ 7 జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఈ నెల 21న జరిగిన నిహారిక హత్య కేసును పోలీసులు. వెల్కమ్ టు టీజీ5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. తిరిగి బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో నిహారిక అనే యువతి మృతి మొదటి సాధారణ మృతిగా కనిపించిన ఈ కేసు తర్వాత మలుపుగా తిరుగుతూ చివరికి హత్యగా మారింది. ఈ నెల 21న జరిగిన ఈ ఘటనపై మృతురాలి బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. అందులో స్పష్టంగా గొంతు నిలిమి హత్య చేసిందని నిర్ధారించడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. చివరికి ఈ క్రూర హత్య వెనుక నిందితుడు మృతురాలి దూర బంధువు శివమాధవరెడ్డి అని బయటపడింది. నిహారిక ఇంటికి అప్పుడప్పుడు వెళ్లే అతడు 7 లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయి అవిటర్ బెట్టింగ్ యాప్లకు బానిసైనట్టు పోలీసులు గుర్తించారు. అప్పు తీర్చేందుకు నిహారిక ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేసిన శివమాధవరెడ్డి అక్కడ ఒంటరిగా ఉన్న నిహారికను గొంతు నిలిమి హత్య చేసి స్నానం చేస్తుండగా చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. హత్య అనంతరం నిందితుడు ఇంటి నుంచి 4 తులాల బంగారం ఆభరణాలు, 2500 నగదు, ఒక బైక్, 2 మొబైళ్లను దోచుకున్నాడు. అంతేకాక తన గర్ల్ ఫ్రెండ్ కు చెందిన గోల్డ్ చైన్ కూడా 80,000కు కుదవపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 12వ తారీఖున సైబరాబాద్ పరిధిలోని బాలనగర్ జోన్లో బాలనగర్ డివిజన్లో ఉన్న జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కు సాయంత్రం 7 గంటల సమయంలో ఒక మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి. దాని సారాంశం ఏంటంటే ఒక యువతి 21 సంవత్సరాలు గల నిహారిక అనే యువతి మరణించింది. ఆమెను తీసుకొస్తే బ్రాడ్ డెడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు మనకి సమాచారం ఇచ్చారు. సో దాంతో SHO సస్పీషియస్ డెత్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ 7 o'clock టైంలో ఆ హస్బెండ్ వచ్చి అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆమెను చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా భావించినాడు. అతనికి కూడా ఎక్కువగా అనుమానం లేకుండే, దాంతో ఆవిడ హాస్పిటల్లో తీసుకుపోయినాడు. అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం మిస్ అయిందని, తర్వాత మా అధికారులు కూడా ఆ శవాన్ని నిశ్చితంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మేము చూస్తే అది హెడ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, తర్వాత థ్రాట్లింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి గొంతు మీద. దాంతో అనుమానితుల్ని మేము ఎవరున్నారో ఏంటి, ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడికి ఎవరైతే ఈ అమ్మాయితోటి బంధువు అవుతాడు, ఇతను దూరపు విలేజరు, సేమ్ విలేజ్, ఇతనికి 23 years ఉంటాయి, పక్క వీధుల్లో ఉంటారు, ఒకే ఊరికి చెందిన వాళ్ళు ఇద్దరు. సో ఇతని పేరు శివమాధవరెడ్డి అని చెప్పేసి
ఇతనికి 23 years, ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు. సో ఈ అమ్మాయికి ఒక 1.5 year బ్యాక్ మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ అమ్మాయితోటి ఒక అన్నలాగా, అన్న చెల్లెల బంధంలాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇతనికి ఈ శివమాధవరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక 7 లక్షల వరకు అప్పులు చేసినాడు. ఈ బెట్టింగ్కి, ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటై అప్పులు చేశాడు. అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి ప్లెడ్ చేసి ఒక 85,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. ఆవిడ కూడా ఒత్తిడి చేస్తూ ఉంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నాడు. దాంతో ఇతను ఒక పథకం వేసినాడు. వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు. చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని ఆ రోజు 12వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసినారు. చూసిన తర్వాత ఒక 1 hour తర్వాత పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నులిమి చంపేసి ఆ బంగారం తీసుకొని పోయాడు. పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా అమ్మాయిని బాత్రూంలోకి డ్రాగ్ చేసి ఆ బాడీని నేకెడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చినట్టుగా ట్యాప్ వదిలేసి తర్వాత బోల్ట్ పెట్టేదానికి లోపల నుంచి బోల్ట్ పెట్టేదానికి ట్రై చేసి అలాగా సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినాడు. కానీ మా ఏసీపీ బాలనగర్, ఇన్స్పెక్టర్ జగదీర్గుట్ట అండ్ ఎస్ఓటి అండ్ సిసిఐ టీమ్స్ అందరూ కూడా కలిసి ఇతని టెక్నికల్ ఆధారాల ద్వారా మాకు అనుమానం ఉంది, ముందుగా పట్టుకొని విచారించడం అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ బంగారాన్ని కూడా మనపురంలో గోల్డ్ తాకట్టు పెట్టానని చెప్పేసి ఒప్పుకున్నాడు. మొత్తం 4 తులాల బంగారం తీసుకొని పోయినాడు ఇతను. ఒక చైన్, రింగ్స్, తర్వాత క్యాష్ కూడా ఒక 2,500 తీసుకెళ్ళినట్టుగా అతను ఒప్పుకున్నాడు. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. స్వెటరు, తర్వాత ఇతను వాడుతున్నటువంటి ఒక బైకు, 2 మొబైల్ ఫోన్స్, గోల్డ్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని రిపోర్ట్ చేయడానికి విశేషంగా కృషి చేసిన ఏసీపీ బాలనగర్, ఇన్స్పెక్టర్ గుట్ట, సిసిఎస్ టీమ్, ఎస్ఓటి టీమ్ అండ్ ఆల్సో అదర్ కానిస్టేబుల్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అమీర్పేటలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్న కేఎల్ఆర్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ సమీపంలోని నవగావ్ అర్ధరాత్రి వెన్ను పగిలే శబ్దంతో పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లాయి. భారీ పేలుడు, దాని ప్రభావంతో పోలీస్ స్టేషన్ భవనం తూనాతులకలైపోయింది. కొద్ది క్షణాల్లో అక్కడికక్కడే గందరగోళం నెలకొంది. ఈ పేలుడు ఘటనలో 9 మంది మృతి, అందులో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడటం పరిస్థితిని మరింత విషాదంలోకి నెట్టింది. ఉగ్రకుట్ర కేసు దర్యాప్తులో భాగంగా హర్యానా ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను శ్రీనగర్ కు తరలించారు. ఇవి పరీక్షల కోసం నౌగా పోలీస్ స్టేషన్ లో ఉంచిన సమయంలో ఒక్కసారిగా భారీగా పేలవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు శబ్దం పలువురు కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో స్థానికులంతా భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రక్షణ బలగాలు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు ఆదేశించగా పేలుడు వెనుక ఉన్న కారణాలు, భద్రతా లోపాలపై విచారణ కొనసాగుతుంది. గెలుపులో బ్రాహ్మణ సంఘాల కీలక పాత్ర ఉందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఫెడరేషన్ ప్రతినిధులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఉప ఎన్నికల కాంగ్రెస్ కు బ్రాహ్మణ సంఘాల సంపూర్ణ మద్దతు అందించిన విషయాన్ని తెలియజేశారు. మంత్రి ఇచ్చిన సూచనలు, దిశానిర్దేశాల మేరకు నవీన్ యాదవ్ కు సంఘాలు మద్దతు తెలిపాయని నాయకులు సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీ డీసీఎల్ అధికారులకు అక్కడికక్కడే సమాచారం అందించి సమస్య తీవ్రతను వివరించడంతో అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకరంగా వేలాడుతున్న పాత వైర్లను తొలగించి సురక్షితమైన కొత్త కేబుల్స్ వైర్లను అమర్చడం పూర్తి చేశారు. సూర్యోదయ కాలనీ, సెంట్రల్ బ్యాంక్ కాలనీ, శ్రీనివాస్ కాలనీ తదితర కాలనీల్లో కూడా లూజ్ గా ఉన్న వైర్లు, డ్యామేజ్ అయిన కరెంటు స్తంభాలను పునరుద్ధరించి ప్రజల భద్రతను కాపాడే దిశగా చర్యలు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న విద్యుత్ సమస్యకు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం తీసుకురావడంతో కాలనీ వాసులు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్పీ డీసీఎల్ ఏఈ మీర్జావుద్దీన్, కాదిర్, ఎల్ఐ, బలరాం, అసిస్టెంట్ లైన్మెన్ శివ, శ్రీనివాస్ మరియు ఆయా కాలనీ వాసులు శేఖర్ రెడ్డి, రఘురాం రెడ్డి, గంజి వెంకటేష్, మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేందర్నాథ్, ఈసబ్ తదితరులు పాల్గొన్నారు. సైదాబాద్ డివిజన్ లోని భూలక్ష్మీనగర్ లో డ్రైనేజ్ సమస్యల పరిష్కారం మరియు సీసీ రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి తెలిపారు. కరణ్ బాగ్ లో కలుషితమవుతున్న నీటి పైప్ లైన్ సమస్యను కూడా
జీడిమెట్ల కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో చెట్ల పొదలు సాధారణంగా ఎప్పుడూ కనిపించే ప్రశాంత వాతావరణం ఈ రోజు ఉదయం ఒక్కసారిగా కలకలంగా మారింది. పొదల్లో కనిపించిన కాలిన మృతదేహం స్థానికులను సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడిని పారిశుద్ధ్య కార్మికుడు అంజయ్యగా గుర్తించారు. అంజయ్యకు ఫిట్స్ అనారోగ్య సమస్యలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో చెత్త కాల్చే సమయంలో అంజయ్యకు ఫిట్స్ వచ్చినట్లు, అప్పటికే అగ్నికి చాలా దగ్గరగా ఉండడంతో ప్రమాదవశాత్తు మంటలో పడిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్థానిక స్థాయిలో తీవ్ర విషాదం నెలకొనగా అంజయ్య కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. తిరిగి బులెటిన్కి స్వాగతం. మహేశ్వరం ప్రజలపై గోవిందుడు అనుగ్రహం ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బ్రాహ్మణ సంఘాల మద్దతుతో కాంగ్రెస్ విజయం. తులసి శ్రీనివాసరావు. బస్తీలో సమస్యలకి చెక్, అభివృద్ధి చర్యలు వేగవంతం. కార్పొరేటర్ అరుణ. బంజారా హిల్స్ లో అద్భుతం. రెవెన్స్ బోర్న్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఫ్యాషన్ శోభ. మియాపూర్లో కమ్మ కార్తీక వనభోజన మహోత్సవానికి సిద్ధం. ఆదివారం అందరూ తప్పక హాజరు కావాలని నిర్వాహకుల పిలుపు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ విజయం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంప్ కార్యాలయంలో సంబరాలు హోరెత్తాయి. జగద్గిరిగుట్టలో నిహారిక హత్య కేసు ఛేదన. తూరపు బంధువు శివమాధవరెడ్డి అరెస్ట్. శ్రీనగర్లో అర్ధరాత్రి భారీ పేలుడు. నవగావ్ పోలీస్ స్టేషన్లో 9 మంది మృతి, 32 మందికి గాయాలు. ప్రజాబాట కార్యక్రమం ద్వారా మన్సరాబాద్ డివిజన్లో ప్రమాదకర విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.